వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. సో మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. మరి చాలామంది రిక్వెస్ట్ మేరకు ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు ఇంతకుముందు మన యాప్లో 1299 ఉండేదండి. సో దీనిని మళ్ళీ 799 రూపాయలకి అందచేయడం అయితే జరుగుతుంది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో. సో కాబట్టి ఈ ఆఫర్ కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందండి. ఓకే, వెంటనే మరి పర్చేజ్ చేయండి. ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది. మూడవ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించి అప్డేట్ చేయడం జరిగింది. జస్ట్ 799 2 years వ్యాలిడిటీ. దీంతో పాటుగా గ్రూప్ 2 కోర్సు కూడా 999 అయితే ఉందండి. ప్రజెంటు ఈ 2 రోజులు ఆఫర్ పెట్టాము. జస్ట్ 499కే ఇది కూడా అందజేస్తున్నాము 1 year వ్యాలిడిటీతో. సో కాబట్టి గ్రూప్ 2 అభ్యర్థులు, హాస్టల్ వెల్ఫేర్ అభ్యర్థులు ఈ రోజే కోర్సును పర్చేజ్ చేయండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్సు ఉంటుంది, ముందు డెమో చూసి వెంటనే తీసుకోండి. లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ నుండి కూడా మన యాప్ డౌన్లోడ్ చేయవచ్చు, ఆర్కే ట్యుటోరియల్. ఓకేనా? 60,000కు పైగా అభ్యర్థులు డౌన్లోడ్ చేసి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రముఖమైన సంస్థ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. రాష్ట్రంలో మరి ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్లో భాగంగా మొదటి నోటిఫికేషన్కు మరి అంతా సిద్ధమైనట్లుగా అయితే తెలుస్తుందండి. 15వ తారీఖున నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఉన్నత విద్యాశాఖ సన్నద్ధమంటూ తెలుస్తుంది. విశ్వవిద్యాలయాల్లో 1500 పోస్టుల భర్తీ అంటూ మనకైతే తెలుస్తుంది. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల నియామక ప్రకటన విడుదలకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. జాబ్ క్యాలెండర్లో ప్రకటించినట్లు ఈ నెల 15న 1500 పోస్టులకు ప్రకటన విడుదల కానుంది. విశ్వవిద్యాలయాల్లో మంజూరు చేసిన పోస్టుల్లో బ్యాక్లాగ్లను మినహాయించి మిగతా వాటిల్లో 43% ఖాళీలు భర్తీ చేసేలా ప్రణాళిక రూపొందించారు. వీటికి రిజర్వేషన్ రోస్టర్ను ఖరారు చేసే ప్రక్రియను విశ్వవిద్యాలయాలు చేపట్టాయి. యూనివర్సిటీల్లో 3220 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2017-18లో తెదేపా ప్రభుత్వము 1109 పోస్టులు వీటిని మరి భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. దీనివల్ల మరి 1109 పోస్టులను పక్కన పెట్టి మొదటి విడత 1500 పోస్టులు భర్తీ చేయనున్నారు. అన్ని విశ్వవిద్యాలయాల్లో కలిపి బ్యాక్లాగ్ పోస్టులు 279 ఉన్నాయి. వీటితో కలిపి ప్రకటన విడుదల చేయనున్నారు. అత్యధికంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బ్యాక్లాగ్ పోస్టులతో సహా 246 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ విజ్ఞాన విశ్వవిద్యాలయము దీనిలో 207 పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో 125, ఆర్టీయూకేలో 104, శ్రీ కృష్ణదేవరాయలో 103 పోస్టులు భర్తీకి చర్యలు చేపట్టారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీలో 13, ద్రావిడాలో 18, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయంలో 32 పోస్టులు భర్తీ చేసే అవకాశము ఉంది. బ్యాక్లాగ్ పోస్టులు ఆర్జీయు కేటీలో అత్యధికంగా 103, యోగి వేమన్లో 43 ఉన్నాయి. అత్యల్పంగా ఆచార్య నాగార్జునలో 1, డాక్టర్ అంబేద్కర్లో 4, ద్రావిడాలో 5 పోస్టులు ఉన్నాయి. మరి పోస్టుల సర్దుబాటు ముగిసింది. రిజర్వేషన్ రోస్టర్ పూర్తి చేశాక తుది జాబితా తయారవుతుంది. చాలా విశ్వవిద్యాలయాల్లో కొన్ని విభాగాల్లో విద్యార్థుల ప్రవేశాలు లేవు, అక్కడ పనిచేస్తున్న వారు లేరు. ఇలాంటి పోస్టుల భర్తీని వాయిదా వేయడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. సో ఎటకేలకు మనకు జాబ్ క్యాలెండర్ అయితే మొదటి నోటిఫికేషన్ సిద్ధమైనట్లుగా క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా? దీని వెంటనే మనకు నెక్స్ట్ నోటిఫికేషన్గా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, తర్వాత గ్రూప్ 2 1 by 1 అన్ని నోటిఫికేషన్లు అయితే వెలువడబోతున్నాయి. కాబట్టి మనము లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఇది సువర్ణ అవకాశం అండి. ఇంత మంచి టైం అయితే మనకు దొరకదు. ఓకేనా? గోల్డెన్ టైం. ఓకే, ప్రిపరేషన్లో ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా. ఎవరైనా గ్రూప్ 2 కానీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు కానీ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో కంప్లీట్ కోర్స్ అందుబాటులో ఉందండి. ఒకసారి డెమో చూసి తప్పకుండా ప్రతి ఒక్కరు కోర్స్ తీసుకోండి. ఓకేనా? లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.